హాయ్ అండ్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ఫుల్గా రన్నింగ్గా వెళ్ళాలంటే మీరు ఒక సక్సెస్ఫుల్ క్రియేటర్ అవ్వాలంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో ఉండాలా లేక ఎంసెన్ నెట్వర్క్లో ఉండాలా అనేది చాలా అయితే డౌట్గా అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తారండి. వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇప్పుడు మనం వైపీపీ అంటే ఏంటి, ఎంసెన్ అంటే ఏంటి అంటే తెలుసుకోవాలి. ఫస్ట్ వైపీపీ అంటే మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ అయితే చేసినప్పటి నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తూ ఉంటారు. సో వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నప్పుడు మీకైతే వాచ్ టైమ్ అనేది గెయిన్ అయితే అవుతుంది, సబ్స్క్రైబర్ అయితే గెయిన్ అయితే అవుతారు, మానిటైజేషన్ అయితే అప్లై అయితే చేస్తారు. ఓకే, అప్లై చేసినప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ గూగుల్ యాడ్సెన్స్ లో అయితే లింక్ అవుట్ అయితే అవుతారు. ఓకేనా, మానిటైజేషన్ అయితే రివ్యూ అయితే చేసి మీకు యాడ్స్ అయితే వస్తూ ఉంటాయి. తర్వాత రెవెన్యూ అయితే గెయిన్ అయితే చేస్తూ ఉంటే విత్డ్రా అయితే అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరైతే ఈ ప్రాసెస్‌లో మీరు వైపీపీలో అయితే ఉంటారు. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో అయితే మీరైతే ఉంటారండి. ఓకేనా? సో, చాలా వరకు అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ అయితే కొంచెం కొంచెంగా గ్రో అవుతూ ఉంటుంది. కొంచెం హోల్డ్ అయితే అవుతుంది. తర్వాత గ్రో అయితే అవుతుంది. తర్వాత హోల్డ్ అవుతుంది. గ్రో అయితే అవుతుంది. ఇలా నార్మల్ స్టేజ్‌లో అయితే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూడరు. సో, చాలా వరకు అయితే వరల్డ్ వైడ్‌గా చాలా యూట్యూబ్ ఛానెల్స్ అయితే ఉంటాయండి. అన్నీ అయితే మెయింటైన్ అయితే చేయాలి. మీ రౌండ్ వచ్చే వరకు మీరైతే వెయిట్ అయితే చేయాలి. మీ యూట్యూబ్ ఛానల్ అయితే గ్రో అయితే అవుతుంది. ఓకేనా? యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ఇలా అయితే జరుగుతుంది. ఓకేనా, మీకైతే క్లియర్ అయింది అనుకుంటా. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ వచ్చేసి మీరు గూగుల్ యాడ్సెన్స్ నుంచి డైరెక్ట్గా మీ రెవెన్యూ అయితే తీసుకుంటారు. ఏదైనా సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారానే మీరు యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీమ్తో అయితే కాంటాక్ట్ అయితే అవుతూ ఉండొచ్చు. ఓకేనా, క్లియర్ అయింది అనుకుంటా. ఇది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్. ఓకేనా, డైరెక్ట్గా మీకు ఏదైనా ఇష్యూ వచ్చినట్లయితే యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీమ్తో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు మనం ఎంసెన్ గురించి అయితే తెలుసుకుందాం. ఎంసిఎన్ అంటే మల్టీ ఛానల్ నెట్వర్క్. ఈ మల్టీ ఛానల్ నెట్వర్క్‌లో ఏంటంటే చాలా మందికైతే నేనైతే ఎంసిఎన్‌లో జాయిన్ అయితే సబ్స్క్రైబర్ అయితే ఎక్కువగా అయితే వస్తుంటారు కదా! తర్వాత వ్యూస్ అయితే ఎక్కువగా వస్తుంటుంది. రెవెన్యూ కూడా ఎక్కువగా రావచ్చేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. ఓకేనా? సో, అలాంటప్పుడు మీరు ఎంసిఎన్‌లో జాయిన్ అవ్వాలంటే మీ యూట్యూబ్ ఛానల్ అయితే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే అవ్వాలి. మీ మానిటైజేషన్ అయితే ఉండాలండి. సింపుల్‌గా చెప్పాలంటే మీ మానిటైజేషన్ అయితే ఉండాలి మీ ఛానల్‌లో. ఓకేనా? మానిటైజేషన్ అయితే ఉన్నట్లయితే ఎంసిఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అయితే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంసెన్ నెట్వర్క్ ఎలా అయితే వర్క్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక ఎంసెన్ నెట్వర్క్ అయితే తీసుకుందాం. నేమ్ అయితే వద్దండి. ఏదో ఒక ఎంసెన్ నెట్వర్క్‌లో ఉంది. ఆ ఎంసెన్ నెట్వర్క్ వచ్చేసరికి ఒక 100 ఛానెల్స్ అయితే ఉన్నాయి. ఆ 100 ఛానెల్స్‌లో మీరు ఒకరైతే జాయిన్ అయితే అవుతారనుకోండి. ఆల్రెడీ ఉన్న యూట్యూబ్ ఛానెల్స్‌లో మీ ఛానెల్స్‌లో కొలాబరేషన్ అనేది చేస్తుంటారు. అలాంటప్పుడు మీ యూట్యూబ్ వీడియోస్‌లో వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సబ్స్క్రైబర్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతుంది. వాచ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. సో, అలాంటప్పుడు ఎంసెన్ నెట్వర్క్ అనేది ఇలా అయితే వర్క్ అవుతూ ఉంటుంది. ఓకేనా, కొలాబరేషన్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత చాలా అంటే సజెషన్‌లయితే వేసేస్తూ ఉంటారు. ఇంకా చాలా ఛానెల్స్ అయితే జాయిన్ అయితే అవుతుంటారు. ఇందులో కొన్ని డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి డైరెక్ట్‌గా మీరైతే రెవెన్యూ తీస్తూ ఉంటారు కదా! యాడ్స్ అయితే వాళ్ళే అన్ని ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. ఎంసీఎన్‌లో అలా అయితే ఉండదండి. ఎంసీఎన్‌లో వాళ్ళకి కొన్ని యాడ్స్ అయితే ఉంటాయి. యూట్యూబ్ నుంచి కొన్ని వచ్చే యాడ్స్ అయితే ఉంటాయి. మీ యూట్యూబ్ ఛానెల్ అయితే వేస్తూ ఉంటారు. రెవెన్యూ అయితే గెయిన్ అయితే అవుతూ ఉంటుంది. కొన్ని పర్సెంటేజ్ అనేది తీస్తుంటారు. డిపెండ్ ఆన్ మీరు జాయిన్ అయ్యే ఎంసీఎన్ నెట్వర్క్ బట్టి. సో, అందులో మీరైతే జాయిన్ అయ్యారనుకోండి, యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీమ్‌తో అయితే కాంటాక్ట్ అయితే వాళ్ళైతే రెస్పాండ్ అయితే ఇవ్వరు. సో, ఎందుకంటే మీరైతే ఎంసెన్ థర్డ్ పార్టీలో అయితే జాయిన్ అయితే అయ్యారు కాబట్టి మీకు ఏ ఇష్యూ వచ్చినా గానీ, మీరు ఏ ఎంసెన్ నెట్వర్క్‌లో జాయిన్ అయ్యారో అక్కడే వెళ్లి అడగాలి. కానీ ఈ అయితే ఇష్యూ అయితే అయిందని మనకు అది సాల్వ్ అయితే చేయండి అని చెప్పేసి వాళ్ళ ద్వారానే మీరకైతే కాంటాక్ట్ అయితే అవ్వగలరు. మీరు ఎంసెన్ నెట్వర్క్‌లో జాయిన్ అయ్యేసి యూట్యూబ్ క్రియేటర్ సపోర్ట్ టీమ్‌తో వచ్చేసి కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏ ఒక్క రెస్పాన్స్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మీరు ఎంసెన్ నెట్వర్క్‌లో ఉండరు కాబట్టి. ఇప్పుడు ఎంసెన్ నెట్వర్క్‌లో జాయిన్ అయితే చేసేసారు. నాకైతే ఛానెల్ అయితే బాగా గ్రో అయింది. ఎందుకంటే కొలాబరేషన్ అయింది. వ్యూస్ అయితే ఎక్కువగా వస్తాయి. మిలియన్స్ వ్యూస్ అయితే వస్తూ ఉంటాయి అని అనుకోవచ్చు మీరు. యాక్చువల్‌గా వచ్చేసి రెవెన్యూ విషయంలో చాలా అయితే డీప్‌గా అయితే వెళ్ళాలండి. సో, రెవెన్యూ విషయంలో వచ్చేసరికి కొంతవరకు అయితే మీకైతే కొంచెం లాసెస్ అయితే చూస్తూ వస్తూ ఉంటారు. మీకైతే తెలియదు ఎంసీఎన్ నెట్వర్క్‌లో డబ్బులైతే ఎక్కువగా వస్తాయని చెప్పేసి. యాక్చువల్‌గా డబ్బులనేదైతే స్టార్టింగ్‌లో కానీ, మిడిల్‌లో కానీ వస్తూ ఉంటుంది కానీ, మీ ఫైనలైజ్డ్ రెవెన్యూ వచ్చేసరికి చాలా వరకు అయితే కట్ అయితే అవుతూ ఉంటుంది. ఎలా కట్ అవుతుంది? ఎందుకు కట్ చేస్తారనేది మీరైతే చూసుండరు. యాక్చువల్‌గా ఎంసీఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అవ్వాలంటే ఒకటికి 2 సార్లు అయితే చూస్ చేసుకోండి. ఈ ఎంసీ నెట్వర్క్‌లో జాయిన్ అయితే బెటరా? లేదని చెప్పేసి. యాక్చువల్‌గా ఇందులో చాలా డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు వాళ్ళ ఎంసీ నెట్వర్క్‌లో చాలా ఆడియో క్లిప్స్ అయితే ఉంటుంది. తర్వాత వీడియో క్లిప్స్ అయితే ఉంటుంది. మీ వీడియోస్‌లో కా యూజ్ అయితే చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రీగా దొరికింది కదా! అని చెప్పేసి ఎంసీ నెట్వర్క్‌లో సినిమా క్లిప్స్ కానీ, తర్వాత కొన్ని ఆడియో క్లిప్స్ గానీ అయితే యూజ్ అయితే చేసేస్తూ ఉంటారు. మీరు ఎంసీఎన్‌లో ఉన్న వరకు అయితే ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఓకేనా? మీరు ఎప్పుడు ఎంసీఎన్ నుంచి బయటొస్తారో అప్పుడు వాళ్ళ మెటీరియల్స్ అన్ని యూజ్ అయితే చేస్తూ ఉంటారు.
ఎందుకంటే మీరు ఎంసీఎన్ నెట్వర్క్ లేదు. ఇప్పుడు క్యాన్సెల్ అయితే ఇచ్చేసి బయటైతే వచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళ మెటీరియల్స్ అన్నీ మీ వీడియోస్‌లో ఉన్నాయి. వాళ్ళేం చేస్తారంటే మీకు ఇండైరెక్ట్‌గా అయితే స్ట్రైక్ అయితే పంపుతూ ఉంటారు. ఎందుకంటే కాపీరైటెడ్ మెటీరియల్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎంసీఎన్ నెట్వర్క్ రన్ ఎలా చేస్తారంటే ఎంసీఎన్ నెట్వర్క్ ఒక నెట్వర్క్ అయితే క్రియేట్ అయితే చేసుకొని సీఎంఎస్ అనేదైతే కాపీరైట్ మేనేజ్మెంట్ టూల్ అనేది ఒక వెబ్‌సైట్‌లో అయితే రిజిస్టర్ అయితే చేస్తూ ఉంటారు. కాపీరైటెడ్ మెటీరియల్ డైరెక్ట్‌గా మీ యూట్యూబ్ ఛానెల్‌కి అయితే స్ట్రైక్ అయితే వేస్తూ ఉంటారు. ఓకేనా? మీకైతే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయినా కానీ లేదండి మీరు ఏమైతే చేయలేదనేది చెప్పేస్తూ ఉంటారు. యాక్చువల్‌గా మీరు ఒక సక్సెస్‌ఫుల్ క్రియేటర్ అవ్వాలనుకుంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయితే ఉండాలి. ఎప్పుడైతే ఎంసీఎన్ నెట్వర్క్‌లో అయితే జాయిన్ అయితే అవ్వకండి. మీరు ఎప్పుడు ఎంసీఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అవ్వంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీ చాలా సినిమాస్ కావాల్సి పడుతుంది. తర్వాత మ్యూజిక్ కావాల్సి పడుతుంది. మీరు ఎంసీఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అవ్వండి. ప్రాబ్లమ్ అయితే ఉండదు. కానీ నార్మల్‌గా క్రియేట్ చేసే ప్రతి ఒక్కరు అయితే ఎంసీఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అయితే అవ్వకండి. ఓకేనా? మీరు ఒక సక్సెస్‌ఫుల్‌గా ఎదగాలంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయితే ఉండండి. ఒరిజినల్ కంటెంట్ వీడియో అయితేనే వేయండి. ఓకేనా? బెస్ట్ ప్రజెంటేషన్ ఇవ్వండి. మీరు చెప్పే విషయం క్లియర్‌గా అయితే చెప్పండి. బెస్ట్ థంబ్‌నెయిల్ అయితే క్రియేట్ అయితే చేసుకొని అప్‌లోడ్ అయితే చేయండి. ఈరోజు మీకు ఒక్క వ్యూస్ రావచ్చు. ఓకేనా? ఫ్యూచర్‌లో అదే 1,000,000 వ్యూస్ అయితే అవుతుందండి. ఓకేనా? ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా ఉండండి. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అయితే ఉండండి. ఎంసీఎన్‌లో వచ్చేసరికి నేనైతే ప్రిఫర్ అయితే చేయను. ఎవరినైతే ఎంసీఎన్‌లో అయితే నేనైతే ప్రిఫర్ అయితే చేయనండి. ఎందుకంటే అందులో చాలా అడ్వాంటేజెస్ అంటే మీకు వ్యూస్ వస్తుంది, సబ్స్క్రైబర్ వస్తుంది. దాన్ని పెట్టుకొని మీరైతే రెవెన్యూ విషయం చాలా డ్రాప్ అవుతుంది. అందులో నుంచి బయటొస్తే ఆ మెటీరియల్ యూజ్ చేసినా గానీ మీ యూట్యూబ్ ఛానెల్ అయితే టర్మినేట్ అయితే అవుతూ ఉంటుంది. కానీ చాలా అంటే చాలా లాస్ అయితే చూడాల్సి వస్తుంది. సో, నేనిచ్చే ప్రిఫరెన్సెస్ ఏంటంటే, మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉండేదే బెటర్ అండి. ఓకేనా? మీరు అనుకోవచ్చు ఎంసీఎన్ నెట్వర్క్‌లో జాయిన్ అయితే నాకు ఎక్కువగా సబ్స్క్రైబ్ అయితే వచ్చేస్తారండి. తర్వాత ఎక్కువ వ్యూస్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి. అలా అంతా లేదండి. ఓకేనా? మీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ తక్కువ వ్యూస్ వచ్చినా గానీ మీకు ఎక్కువ రెవెన్యూ అనేదైతే గెయిన్ అయితే అవుతూ ఉంటుంది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉండండి. ఎంసీఎన్‌లో ఎక్కువగా అయితే మొగ్గు అయితే చూపకండి. ఎందుకంటే వాళ్ళు ఎంసీఎన్‌లో జాయిన్ అయ్యారు. వ్యూస్ అయితే ఎక్కువ రావడం అయితే వదిలేయండి. మీరు ఎంసీఎన్‌లో లేదు మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉన్నారు. అందులోనే ఉండండి. ఓకేనా? బెస్ట్ కంటెంట్ అయితే చేయండి. మీకు రెవెన్యూ తక్కువ వ్యూస్‌లోనే ఎక్కువ రెవెన్యూ ఎందుకు రాదని అయితే చెప్తాను. ఆల్రెడీ వీడియో అయితే మేక్ అయితే తక్కువ రెవెన్యూ తక్కువ వ్యూస్‌లోనే ఎక్కువ రెవెన్యూ ఎలా అయితే గెయిన్ అయితే చేసుకోవాలని. ఓకేనా? నా ప్రిఫరెన్స్ ఎంసీఎన్ నెట్వర్క్‌లో అయితే జాయిన్ అయితే అవ్వకండి. సో, ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా. సో, ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి గైస్. సో, అందరికైతే షేర్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేయమనండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే గైస్.